దోపిడీదారిని ఎవడు అడుచుకోడు. ఏమన్నా కానీ పోయి మా పిల్లలు మేము ఉండాలి, రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ మా ఎంబడి పడుతున్నాడు అనుకుంటారు. కనుక ఇది మంచి ఆలోచన కాదు. చాలామందికి ఇంకా పేర్లు చెప్తే బాగుండదు, ప్రజలకు తెలుసు. అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికంటే వానికి ఇచ్చారు అంతే, ఏదో ఫ్యాషన్గా. ఓ నువ్వు అనా నాకు సెక్యూరిటీ కాదు సార్ అంటే ఓ ఇద్దరు పెట్టుకోపో, అనా ముగ్గురు పెట్టుకోపో. ఇద్దరు లావుటోళ్ళు కావాలి, మంచి సఫారీ వేసుకొని తీసుకోపో, పెద్ద పెద్ద గన్లు కావాలంటే తీసుకపో. ఎవరిది పోయి ఇదంతా రాష్ట్రం ఏంది? ఏమో ఎంత కొట్లాడినా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి ఎంతమంది జీవితాలు నాశనమైనాయి, ఎంతమంది ఏళ్ళ తరబడి కుటుంబాలకు దూరమై యవనంలో మొత్తం పోగొట్టుకొని సర్వం కోల్పోయి జీవితాలు పోయి తెలంగాణ తెచ్చుకుంటే కొంతమంది అమరులు అయిపోయినారు. ఉన్నవాళ్ళు కూడా ఉండరు, అంతే. ఏముంది? సుఖంగా సంతోషంగా కుటుంబాలతో గడిపే రోజులలో అవే అయిపోయినవి. కష్టపడి చదువుకుందామనే సమయంలో చదువులు మొత్తం పోయినవి. తెచ్చుకున్న తెలంగాణలోనైనా చూద్దాం మంచిగా బాగుపడతాను కూడా ఇదేం దౌర్భాగ్యం. అటు నీళ్లు మొత్తం గండి కట్టుకొని పక్క రాష్ట్రాలు తీసుకుపోతామని అంటారు. ఉద్యోగాలు మొత్తం ఖతం, ఇండస్ట్రీస్ మొత్తం ఖతం అయిపోతుంది. ఏమైపోతున్నట్లు చెప్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ఓరల్గా నడవవు. ఎవరైతే ఐపీఎస్ అధికారుల సంఘాలు ఉన్నాయో మీ సంఘం అన్నా బంద్ చేసుకోండి, మూసేసుకోండి. లేదు సంఘం ఉందంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళను రక్షించడంలో మాట్లాడండి. అందరు కలిసిపోయి కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి, చీఫ్ సెక్రటరీని కలవండి, డీజీపీని కలవండి. రేపు మాకు కూడా ఇదే గతి వస్తే మేము ఎట్లా పని చేస్తామని నోరు పని చేసుకొని మాకు పోస్టింగ్ పోతుందేమో అని భయపడితే కాదు. అది ఎంతో ఉన్నతమైన చదువు చదివినటువంటి మీరు, ఉన్నతమైన ఉద్యోగం అది. 70-80% మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నిజాయితీగా ఓ జీతంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఓ 10% మంది మొత్తం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు వాళ్ళవే, భూములు వాళ్ళవే, బిల్డింగ్లు వాళ్ళవే, కథ వాళ్ళవే. అటువంటి వాళ్ళు పోస్టింగ్లకు కక్కుర్తిపడి కొంతమంది మొత్తం మలినం చేస్తూ ఉన్నారు. నిజాయితీ గల అధికారులైనా సరే ఉండరు చాలామంది. వాళ్ళైనా సరే దయచేసి మీరు ప్రభుత్వాన్ని కలిసి చెప్పండి. లేనట్లయితే మేమైతే కూర్చోము. మేము ఈ రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, మేము ప్లస్ న్యాయాన్ని నమ్మిన వాళ్ళం, చట్టాలను నమ్మిన వాళ్ళం, కోర్టులు నమ్మిన వాళ్ళం. మేము ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులకు వెళ్తాం. అప్పుడు మేము కోర్టులో ఇవన్నీ కూడా తీస్తాం, ఇవన్నీ కూడా అడుగుతాం. కోర్టులో ఎవరెవరికి ఎందుకు ఇచ్చిండ్రు, ఏం ఇవ్వాల్సి వచ్చింది, ఏం నివేదికలు ఉన్నాయి, ఏం పొడిచిండ్రు, ఏం పోరాటం చేసిండ్రు అని వాళ్ళందరూ ఆ సిపాయిల మొత్తం లిస్ట్ అడుగుతాం. ఎందుకు ఇచ్చిన అడుగుతాం, నివేదికలు అడుగుతాం. మేము హైకోర్టులో అడుగుతాం, లేదంటే సుప్రీంకోర్టు అడుగుతాం. చట్టాలపై మన నమ్మకం ఉంది కనుక మేము చెప్తా ఉన్నాం. దయచేసి విరమించుకొని ఇమ్మీడియట్గా సెక్యూరిటీని పూర్తి స్థాయిలో ఇంకా అడిషనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి, ఇచ్చిన డొక్కు వెహికల్ అది కావాలని రిపేర్లు కూడా చేయకుండా అయినా అట్లే దండలాడుతున్నాడు. కొత్తగా వెహికల్స్ వచ్చినాయి, అవసరం అనుకుంటే కొత్తగా మా ప్రభుత్వంలో మేము ఆర్డర్ ఇచ్చిన వెహికల్స్ ఉన్నాయి. కొత్త వెహికల్ ఇచ్చి అడిషనల్ సెక్యూరిటీ పెట్టి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే. ఖచ్చితంగా రాజకీయ కక్షలు చేయొద్దు. రేపు రాష్ట్రంలో దేశానికే ముప్పు. ఏ అధికారులు రేపు టెర్రరిస్టులతో కానీ, గూండాలతోనో కానీ, ల్యాండ్ రాబర్స్లతో కానీ, ఇంకా అనేక చట్ట వ్యతిరేకంగా చేసినట్టు వాళ్ళతోనో డైరెక్ట్గా కొట్లాడే ఆలోచన చేస్తారు. కొట్లాడాలంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్. ఇది మంచి ఉద్దేశంతో చేసింది కాదు, ఈ పొలిటికల్ ఇంటెన్షన్ చేసినటువంటిది. విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా ఆయనకు అండగా మేమందరం ఉంటాం. అందుకే కదా ఇప్పుడు ఇమ్మీడియట్గా హోంమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి కీలకమైనటువంటి ఇటు విద్యార్థులకు కానీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఎప్పుడే కానీ ఉంటే ఇండిపెండెంట్ మంత్రి దాని మీద ఆలోచన చేస్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 100,000 పనులు ఉంటాయని చెప్తారు. ఫైల్ తీసుకుపోవడానికి కూడా అధికారులు పోరు. ఇమ్మీడియట్గా డైలీ ఇంటరాక్షన్ ఉండాలా మంత్రికి,
ఎడ్యుకేషనల్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి రోజు మాట్లాడుకుని ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు ప్రవేశించడానికి ఒక మంత్రే ఉండాలి సపరేట్గా. ఎక్కడ కూడా ఇన్నేళ్ల చరిత్రలో అన్ని పెట్టుకోరు, ఇచ్చేయాలా, కీలకమైన శాఖలు ఇచ్చేసి ఓవరాల్గా సూపర్వైజ్ చేసుకోవాలా. ఇలా ఒక్కరెవరు కనుక అధికారులు కూడా చెప్పలేకపోతున్నా హోమ్ మినిస్టర్కు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నందుకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నోరు బంద్ చేసుకుంటే కాదు అధికారులు. రేపు ఖచ్చితంగా ఆయనకి ఏమైనా జరిగితే మేము అధికారులను పట్టుకుంటాం, మేము అధికారులకు గల్లబట్టి అడుగుతాం, మేము ఏమైంది అని చెప్పి. ఏదైనా జరిగితే మాత్రం ఊరుకోం మేము. ఏం నివేదిక ఇచ్చినావు, నువ్వేం స్టేట్మెంట్ కూడా రాలేదు, బయట వద్దని ఎందుకు చెప్పలేదు, ఎందుకు నివేదిక ఇవ్వలేదు, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకోసం అంటే ఇగో ఆయన ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆడపిల్లలకు వచ్చినా, ముసలిళ్ళకు వచ్చినా, రైతులకు వచ్చినా, లేకపోతే ఈ వీళ్ళు వాళ్ళని లేదు, ఆయన ఎక్కడ సమస్య వచ్చినా నిలదీస్తున్నందుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందేమో. ఈ సెక్యూరిటీ తీసేస్తే కథం శత్రువులు ఆయన చూసుకుంటారు. అబ్బాయి మన గవర్నమెంట్లో ఆయనకి ఎవరైతే శత్రుత్వం ఉందో వాళ్ళు చూసుకుంటారు. కథం ఆయన పని ఆయనకు అయిపోతుంది. ఎవడో పిచ్చి అలా సలహా ఇచ్చిండో మరి ఏం ఆలోచన చేస్తుందో అదే అనుకుంటాం అంతే. అదే అడుగుతున్నాం కదా మేము. చాలామందికి ఎవరెవరు అడుగుతాం, ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది మొత్తం లిస్ట్ తెప్పించుకుంటాం. ఎవరెవరికి ఇచ్చిండ్రు సెక్యూరిటీ, అసలు ఏమి నివేదిక ఇచ్చిండ్రు, ఏ భద్రతా దళాలు చెప్పినవి, ఏమిట్లా కొట్లాడినరు, ఏమిట్లా పోరాటం చేసిండ్రు, మొత్తం ఆ సిపాయిలు కూడా నడుతాం. మావోయిస్టులు అగ్నిస్టులు కొట్లాడినరా, టెర్రరిస్టులకు అగ్నిస్టుల కొట్లాడినరా, లేకపోతే ఇంకేముంది, ఏమైనా మెడల్స్ వచ్చినాయా, ఏదైనా మిలిటెంట్లతో కొట్లాడినరా, బార్డర్లో కొట్లాడొచ్చిండ్రా, మరి ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఎంతమంది ఇచ్చిండ్రు మేము అడుగుతాం. ఈయన తీసేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు ఇష్టం వాళ్ళు చేసి ఇచ్చుకున్నారు. ఏమైనా భద్రత ఇచ్చిన వాళ్ళకి ఏమైనా మాకు తెలియని మెడల్స్ ఏమైనా వచ్చినాయేమో, సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళకి ఇంకేమైనా అయిందో ఏమో అనుకున్నాము. ఈయన తీసేసినప్పుడు ఖచ్చితంగా మేము ఈ లిస్ట్ అడుగుతాము, ఇచ్చిన వాళ్ళ నివేదిక అడుగుతాము, ఎందుకు ఇచ్చిన అడుగుతాము, కోర్టు ద్వారా పోతాం, న్యాయపరంగా పోతాం. ఇప్పుడు మేము మాట్లాడితే ఏం చేస్తారు, కేసులు పెట్టడము, లోపల వేయడము, ఇది తప్ప అయిపోయింది. అంతకన్నా ఏమైనా ఎవరైనా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, చీ అంటున్నారు, ఎగ్దమ్ ఎత్తుకున్నారు, ఎగ్దమ్ కింద నేల పెట్టి కొట్టినంటే ఏముంది, మనం ఏం తప్పు చేసినామని పరిశీలించుకొని ఈ 2 ఏళ్లలో దాన్ని రెక్టిఫై చేయాలో ఆలోచన చేస్తారు. కానీ ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నారు. కానీ మాకు కూడా కావాల్సింది అదే చేయని మేము న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కనుక భద్రత విషయంలో వాళ్ళు పొలిటికల్ విషయంలో మాట్లాడవద్దు, వాళ్ళు భద్రత విషయంలో మాట్లాడాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడెక్కడే పోతాడు, ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు. కానీ ప్రాణం కాపాడేది ఆయన వేరే పార్టీలో పోయిండు, సస్తే చావని అని అనుకోనికి వీల్లేదు. అక్కడ ఆయన విధానం బట్టి పోవచ్చు, కానీ ఆయన విధానం బట్టి పోయినందుకు ఆయన ప్రాణం ఏమన్నా కానీ అనుకోవద్దు. ప్రాణాన్ని కాపాడాలి, ఆయన విధానం ఆయన ఇష్టం. ఆయన ఏమైనా మిలిటెంట్లో పోతే మాట్లాడొద్దు, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా జైన్ అయిపోయిండు అంటే మాట్లాడొద్దు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలో సేవ చేయడానికి ఓపెన్గా పనిచేస్తున్నాడు. దానిలో ఎందుకు మాట్లాడదు? సెక్యూరిటీ విషయంలో మాట్లాడమంటున్నాం, సెక్యూరిటీ విషయంలో మాట్లాడమని చెప్తున్నాం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ దినేష్ రెడ్డి గారు ఆయన కూడా పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఇంకో ఆయన జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత మొత్తం తీసేసి సాగొట్టని అంటారా? తప్పు కదా అది. సెక్యూరిటీ విషయంలో నివేదికల ప్రకారం తీసేయండి సార్, నివేదికలు తెప్పించుకోండి అని చెప్పండి వాళ్ళు సంఘాలు. ఆయనకి ఏమైనా ఐపీఎస్ ఆఫీసర్ సంఘం పోయి ఈయనకి ఏదో పోస్ట్ ఇప్పియమనో ఏమో అడుగుతలేరు కదా. రక్షణ విషయంలో రిటైర్డ్ అయినా బ్రతికి ఉన్నంత వరకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు నిర్ణయించారు. లైఫ్ థ్రెటన్ ఉందని చెప్పి, లైఫ్ లాంగ్ లైఫ్ థ్రెటన్ ఉందని చెప్పి ఆయన చేసిన సేవలకు మీ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు పాపమైంది ఆయనకంతే. చాలామంది కొంతమంది ఉంటారు మంచి ఆస్తులు అక్కడ ఇక్కడ ఏడ పని చేసినా 100 ఎకరాలు, ఏడ పని చేసినా 100 ఎకరాలు సంపాదించుకొని ఎవరో పేర్ల మీద పెట్టుకొని ఒకటి గుర్గాంలా, ఒకటి ఢిల్లీలో, ఒకటి బెంగళూరులో, ఒకటి వేరే దుబాయ్లో పెట్టుకొని హాయిగా ఉంటారు అన్నమాట. వాళ్ళలాగా చేయలే ఆయన. నిజాయితీతో పనిచేసిండు, ప్రభుత్వానికి పేరు తెచ్చిండు, మీ ప్రభుత్వానికి మేము. అది పాపం అయిపోయిందంటే ఎట్లా చెప్పండి? ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ సంఘం